హాయ్ వైజాగ్ గుమ్మగుమ్మలు. ఇవాళ మీకు కొత్త రుచిని పరిచయం చేస్తున్నాను. కూర్మ గ్రామం వెళ్ళాను. అక్కడ ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ నేతి బీరకాయలు పండించినవి నాకు ఒక 3 కాయలు ఇచ్చారు. అది తీసుకొచ్చి నేను కుకింగ్ చేశాను. ఇవి గుండె జబ్బు ఉన్నవారికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనిలోని మేలు చాలా మేలు చేస్తుంది. మార్కెట్లో ఎక్కువ దొరకదు, అరుదుగా లభిస్తుంది. మీరు ట్రై చేయండి. ముందుగా ఉల్లిపాయలకు కావాల్సిన ఉల్లిపాయలు మీడియం సైజ్ కట్ చేసి ఉంచుకోవాలి. అలాగే నేతి బీరకాయల్ని శుభ్రంగా కడుక్కొని తొక్క గీసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు తొక్క తీసుకొని తగినంత వెల్లుల్లిపాయలు ఉంచుకోవాలి. వెల్లుల్లిపాయలు అనేది ఎంత వేసుకుంటే కూరలో అంత రుచిగా ఉంటుంది. జనరల్గా గుండె జబ్బు ఉన్న వాళ్ళకి ఎవరైనా వెల్లుల్లిపాయ చాలా మంచిది. అలాగే టమాటీలు కూడా 4 టమాటీలు నేను బాగా శుభ్రంగా కడుక్కొని టమాటీలు తురుములా కట్ చేసి ఉంచుకున్నాను. అలాగే కావలసినంత కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి, తురుములాగా పక్కన ఉంచుకోవాలి. ఇవి చూసాం కదా, నేతి బీరకాయలు మీడియం సైజు కోసుకోవాలి. మరీ చిన్నవి కోస్తే కరిగిపోతాయి, అందుకు మీడియం సైజు కోసుకొని ఉంచుకోవాలి. చూసారా, టమాటీ కూడా నాటు టమాటీ. ఈ నాటు టమాటీ నీట్గా మనం కావాల్సిన సైజులో కోసుకొని సైడ్ ఉంచుకోవాలి. అలాగే ముందుగా మనం కళాయి పెట్టుకున్నాం, స్టవ్ ముట్టించుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. మేము ఇది ఆయిల్ నువ్వుల నూనె, గానుగ నూనె, ఆడించిన గానుగ నూనె వాడతాం ఎక్కువ మేము. తగినంత నువ్వుల నూనె వేసుకున్నాం. నువ్వుల నూనె వేసుకోవచ్చు, మీరు నచ్చిన ఆయిల్ వేసుకోవచ్చు. నువ్వుల నూనె వేసుకుంటే కొంచెం రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఉల్లిపాయలు వేయించుకోవాలి. బాగా కొంచెం సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు రెక్కలు తీసుకొని కావాల్సినంత వెల్లుల్లిపాయలు మనం వేసుకోవాలి. అలాగే టమాటీ తురుము ఇవి కూడా నీట్గా వేసుకొని చక్కగా అలాగా వేయించుకోవాలి. కుకింగ్ అయినంతసేపు మనం స్టవ్ దగ్గరే ఉండాలి, ఎందుకంటే మనం అలా శ్రద్ధగా వండితేనే రుచిగా మనకు లభిస్తుంది. కట్ చేసిన నేతి బీరకాయ ముక్కలు దాంట్లో వేసుకున్నాం. కొంచెం నీట్గా అలా గరిటెతో కలుపుకొని స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని చిన్న మూత పెట్టుకుంటే చక్కగా ఉడుకుతాయి. ఇవి ఒక 5 నిమిషాలు అలాగా మూత పెట్టి ఉంచితే చక్కగా ఉడుకుతాయి. ఉడికే వరకు వెయిట్ చేయాలి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది. వేడి రైస్లో వేసుకుంటే కమ్మగా ఉంటుంది. అలాగే కరివేపాకు చిన్న తురుములో కట్ చేశాను. కరివేపాకు, కొత్తిమీర ఇవి కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కొత్తిమీర లేని వంట అనేది లేదండి. కరివేపాకు, కొత్తిమీర కంపల్సరీ కుకింగ్లో కంపల్సరీ వాడుతాం, అది లేకుండా లేదు. ఇంకేముంది, మనకు కావాల్సిన 1 స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు అనేది మీరు మరీ ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. 1 స్పూన్ వేసుకుని చాలు. పసుపు అనేది యాంటీబయాటిక్, శుభం ప్లస్ యాంటీబయాటిక్. పసుపు కంపల్సరీ వాడాలి, పచ్చివాసన రాదు, చాలా మంచిది. అలాగే ఇది మేము సొంతంగా ఆడించుకుంటాం, రెడ్ చిల్లీ మాట. ఇటువంటి మసాలా దీంట్లో ఏం కలపము. ఇది 1 స్పూన్ వేసుకున్నాం, పెద్ద స్పూన్ వేసుకున్నాం. చూసారు కదా, మంచి బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ సాల్ట్ కూడా దానికి వేసాం. తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం నీరు వేసుకొని ఉడికించుకుంటే లైట్గా కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం గ్రేవీలా వస్తుంది అన్నమాట. ఇంకేముంది, కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా లేట్ ఎందుకు, ఒక పట్టు పట్టాల్సిందే. మా ఛానల్లో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైజాగ్ గుమ్మగుమ్మలు.